నమస్తే వెల్కమ్ టు థింక్ ఫర్ ఆంధ్ర. ఆంధ్రప్రదేశ్ వరుస సమ్మెలతో అట్టుడికిపోతోంది. నిరసనలు, డిమాండ్లు పరిష్కరించాలంటూ నినాదాలతో ఎటు చూసినా టెన్షన్ వాతావరణమే కనిపిస్తోంది. వెంటనే విధుల్లో చేరండి అని ప్రభుత్వం ఎస్మా చట్టంతో అంగన్వాడీలపై బెదిరింపులకు దిగుతుంటే తమ సమస్యలు పరిష్కరించే వరకు ఎలాంటి చట్టాలైనా తీసుకురండి, మేమైతే తగ్గేదేలే అని అంగన్వాడీలు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఏం జరుగుతుందా అని ఏపీ వాసులు ఆందోళన పడుతున్నారు. అంగన్వాడీల సమ్మె 28వ రోజుకి చేరుకుంది. సమ్మె చేస్తున్న అంగన్వాడీల పైన ప్రభుత్వం ఎస్మా ప్రయోగించిన వాళ్ళు మాత్రం వెనక్కి తగ్గటం లేదు. 28వ రోజు కూడా అంగన్వాడీలు ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. జగన్ తమకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, కనీస వేతనం పెంపుతో పాటు మిగిలిన అన్ని డిమాండ్లు పరిష్కరించే వరకు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు అంటున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చకుండా ప్రభుత్వం కనుక ఇలాగే మొండిగా ముందుకెళితే రానున్న ఎన్నికల్లో జగన్ కు బుద్ధి చెబుతామని అంగన్వాడీలు హెచ్చరిస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ పట్ల ప్రభుత్వం రెచ్చగొట్టే ధోరణి అవలంబిస్తోందని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఎస్మా చట్టాలకు తాము భయపడేది లేదని ఖరాఖండిగా చెబుతున్నారు. తమ డిమాండ్ల కోసం నిరసన గళం విప్పిన అంగన్వాడీల పైన జగన్ సర్కార్ ఎస్మా చట్టాన్ని ప్రయోగించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అంగన్వాడీలు గుంజీలు తీసి వినూత్నంగా నిరసన తెలిపారు. కృష్ణా జిల్లా బంటుమిల్లిలో కూడా ఇదే పరిస్థితి. మరోవైపు సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు టీడీపీ, జనసేన, కాంగ్రెస్ మద్దతు ప్రకటించి అంగన్వాడీల నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.